మొగలి రేకులు ఆర్కే నాయుడుగా ఇంటింటికి చేరువైన ఆర్కే సాగర్ చాన్నాళ్ల తర్వాత ది 100 సినిమాతో మన ముందుకొచ్చారు ఖాకీ దుస్తులు వేసుకుని. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొదలుకొని చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ సినిమా ప్రమోషన్స్ లో హాజరయ్యారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? థ్రిల్ని పంచిందా? ప్రేక్షకులకి నచ్చుతుందా? తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నంబర్ 1, నగరంలో ముఠా చేస్తున్నటువంటి దోపిడీలు, హత్యలు కలకలం సృష్టించడం. అప్పుడే ఐపీఎస్గా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరినటువంటి విక్రాంత్ సవాల్గా మారినటువంటి కేసుపై స్పెషల్ దృష్టి పెట్టడం, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియటం. ఫైనలీ అన్యాయం జరిగిన వాళ్ళకి విక్రాంత్ న్యాయం చేయగలిగాడా లేదో తెలుసుకోవాలంటే కనుక ది 100ని చూసేయాల్సింది. నంబర్ 2, ఊహలకందని కథనము, ఉత్కంఠ రేకెత్తించేటువంటి మలుపులతో సాగేటువంటి కథలుంటే తప్ప ఇలాంటి థ్రిల్ పంచేటువంటి సినిమాలకు పెద్దగా విజయాలు దక్కడం లేదు. మరి ది 100 ఎలా అనిపించింది అంటే కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి మధుప్రియ నేపథ్యంలోని ఎపిసోడ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఫైనల్ క్లైమాక్స్ అయితే కనుక సాదా సీదాగా ఉంటుంది. ఫైనలీ నంబర్ 3, ఐపీఎస్ విక్రాంత్ క్యారెక్టర్లో కొంచెం ఒథెంటిక్గా కనిపిస్తారు ఆర్కే సాగర్. ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం నచ్చుతుంది. సో ఫైనలీ చెప్పాలంటే ది 100 రొటీన్ కథే అయినప్పటికీ కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ మెప్పించే ప్రయత్నం అయితే కనుక చేసిందనమాట. సో ఆర్జే సునీత రేటింగ్ 2 స్టార్స్.